మేషరాశి వారికి ఈ వారంలో ఆర్థికంగా బాగా అనుకూలిస్తోందా అండి? 3 గ్రహాలు సహకరిస్తున్నాయమ్మా. ప్రధానంగా దశమంలో రవికేతువులు, అలాగే సప్తమంలో గురువు. ఇష్టకార్య సిద్ధి ఉన్నది. కృషికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఆరోగ్యపరంగా శుభకాలం. బంధుమిత్ర సమాగమ సిద్ధి ఉంటుంది. ఎప్పుడైతే బంధుమిత్రులు మనని కలుస్తారో వారి నుండి మనం ఆనందాన్ని పొందటం, అలాగే వారి సహకారం మనం తీసుకోవటం, మనం వారికి సహకరించడం. అసలు బంధుమిత్రులు ఎందుకు కలుస్తారండి? ఏదో ఉపయోగం లేదే కలవరు. ఉపయోగం లేకుండా వచ్చేదల్లా ఒక్క దైవ బలమే. మనం ప్రార్థిస్తే ఆ దైవం అనుగ్రహిస్తుంది. ఉపయోగం ఉంటే వచ్చేవారు బంధుమిత్రులు. అలాగే ఆరోగ్యపరంగా చక్కని శుభకాలము. నూతనాంశాలు బోధపడతాయి. ఉద్యోగ వ్యాపారాల్లో తగినంత కృషి అవసరం. సమయాన్ని దాని యందు పెట్టండి. అలాగే గుర్తింపు ఉంటుంది. 1కి 2 సార్లు ఆలోచించి ఖర్చు చేయండి. మనోబలం పూర్తిగా లభిస్తుంది. సందేహం రాకుండా ముందడుగు వేయండి. నేను ఈ పని చేయగలనా లేదా అనే సందేహం వచ్చిందా, అక్కడ అష్టమ కుజుడు అడ్డుకుంటున్నాడు అని అర్థం. మేషరాశి వారికి స్వక్షేత్రంలో కుజుడు ఉన్నప్పటికీ కుజుడే, అగ్నే ఆ విధంగా అన్నమాట. కాబట్టి విమర్శలను పక్కన పెట్టి ఎదుటివారి చర్యలకు ప్రతిచర్యలు తీసుకోవద్దు. వారం మధ్యలో మేలు జరుగుతుంది. అయితే ఒక విషయంలో సంఘర్షణకి లోనవుతారు. ఈ మానసిక సంఘర్షణని తోటివారితో ఆత్మీయులతో పంచుకొని దాని నుంచి ఉపశమనాన్ని పొందండి. మేషరాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఇవ్వండి. గురుశ్లోకం చదువుకోవడం ద్వారాగా బుద్ధి బలం పెరుగుతుంది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? గురు దత్తాత్రేయ సందర్శనం చాలా ఉత్తమం. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. శనగలు దానం చేయడం ద్వారా సత్ఫలితాలు వస్తాయి. ఈ రాశి వారికి ఈ వారంలో బంధుమిత్రుల సమాగమం, అలాగే ఆరోగ్యం సిద్ధిస్తుంది అని తెలియజేస్తున్నారు. ఖర్చుల విషయంలో కాస్త ఆచి తూచి వ్యవహరించాలి అని సూచిస్తున్నారు.